హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెర్న్ లిఫ్ట్. ఈరోజు హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఈక్వేషన్స్ని AX = 0 అంటే ఇక్కడ 0 వచ్చిందంటే అర్థం చేసుకోవాలి మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అన్నట్టు. ఇక్కడ జీరోస్ వచ్చినాయంటే అవి హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు AX = 0 ఫామ్లో రాయాలి. ఇది ఏ అన్నమాట, ఇది ఎక్స్ అన్నమాట, ఇవన్నీ జీరోస్. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఈ హోమోజీనియస్లో సొల్యూషన్స్ అనేవి ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అన్నా ఉంటాయి, లేకపోతే యూనిక్ సొల్యూషన్స్ అన్నా ఉంటాయి. ఈ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయా లేకపోతే యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయా అని తెలుసుకోవడానికి డిటర్మినెంట్ కనుక్కోవాలి, అంటే డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కున్నాక ఒకవేళ డెట్ 0 వచ్చిందనుకో ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ డెట్ ≠ 0 అంటే 0 కాకుండా వేరే నెంబర్స్ ఏమైనా వచ్చినాయి అనుకో అప్పుడు యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీనికి ఒక డిటర్మినెంట్ కనుక్కుందామా. దీని ఒక డిటర్మినెంట్ కనుక్కొని అవి ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయా లేకపోతే యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. 2 - 1 1 -1 4 1 4 3. ఇప్పుడు డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాం? మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ రోలో నేను ఈ రో తీసుకుంటున్నాను. ఈ రోలో తీసుకున్నప్పుడు నేను చెప్పాను కదా డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను పైన డిస్క్రిప్షన్ అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంకా పైన కార్ట్లో ఇస్తాను, ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఈ కాలం, ఆ రో 2 ఎలిమెంట్ ఈ 2 ఎలిమెంట్ తీసుకుంటే ఆ రోలో ఉన్న ఎలిమెంట్ ఆ కాలంలో ఎలిమెంట్ తీసేసి ఈ 4 ఎలిమెంట్స్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు 2 ఎలిమెంట్ తీసుకుంటే ఇది ఇంటూ ఎంత 6 మైనస్ 4 ఇంటూ మైనస్ ఎంత -4. ఓకేనా, 4 ఇంటూ మైనస్ ఎంత -4. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉన్నది, నెక్స్ట్ ఇది కూడా మైనస్ అంటే మైనస్ రాద్దాం -1. నెక్స్ట్ ఈ రో ఈ ఎలిమెంట్ తీసేసి 3 - 1 1 3. ఇప్పుడు -1 ఎలిమెంట్ తీసుకుంటున్నాం కదా, ఆ ఎలిమెంట్ తీసేస్తే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు 3 ఇంటూ 3 మైనస్ ఇది ఇంటూ ఇది -1 ఇంటూ -1 చేయాలి. 3 ఇంటూ 3 ఎంత 9 మైనస్ ఇది 1 ఇంటూ -1 ఎంత -1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ప్లస్ 1. ఇప్పుడు దీని ఆన్సర్, ఇప్పుడు ఇది తీసుకుంటే 1 ఎలిమెంట్ తీసుకుంటే ఈ రో ఇంకా ఈ కాలం తీసేయాలి. ఈ రో ఈ కాలం తీసేస్తే ఈ 4 ఎలిమెంట్స్ మిగులుతాయి. ఈ 4 ఎలిమెంట్స్ని ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది 3 ఇంటూ 4 ఎంత 12 మైనస్ 1 ఇంటూ 2 ఎంత 2. అప్పుడు చెప్పాలి నాకు 2 ఆఫ్ 6 + 4 ఇంకా +1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది 10 అవుతుంది. -1 మైనస్ ప్లస్ ఇది 9 + 1 10 అవుతుంది, ప్లస్ 1 ఆఫ్ ఇప్పుడు ఇదెంత ఇది కూడా 10 అవుతుంది. 12 - 2 ఎంత 10. ఇప్పుడు 10 + 2 ఎంత 10 ఇంటూ 2 ఎంత 20. ఓకేనా, ఇది 6 + 4 ఎంత 10. 10 ఇంటూ 2 ఎంత 20 ప్లస్ 1 ఇంటూ 10 ఎంత 10 ప్లస్ 1 ఇంటూ 10 ఎంత 10. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత 30 + 10 ఎంత 20 + 10 + 10 మొత్తం ఎంత 40. అంటే డెట్ ≠ 0 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏంటిది యూనిక్ సొల్యూషన్స్. అర్థమవుతుందా? యూనిక్ సొల్యూషన్స్ అర్థమవుతుందా? డెట్ 0 రాలేదు, డెట్ ≠ 0 వచ్చింది అంటే 0 రాలేదు, ఏదో ఒక నెంబర్ వచ్చింది అంటే 40 వచ్చింది డిటర్మినెంట్ 40 వచ్చినప్పుడు దీనికి నాకు చెప్పాలి ఇప్పుడు యూనిక్ సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు AX = 0 కదా, నాకు వీటిలో X, Y, Z వాల్యూస్ కావాలి. వీటిలో X, Y, Z వాల్యూస్ కావాలంటే నేనేం చేయాలి? దీన్ని ఇటు A ఇన్వర్స్ తోటి ఇటు A ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. A ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ X ఇది రాసాను. ఇక్కడ A ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేసిన = A ఇన్వర్స్ ఇంటూ 0. A ఇంటూ A ఇన్వర్స్ ఏమవుతుంది
చెప్పాలి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఐ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ అలాగే రాస్తున్నాను. సంథింగ్ ఇన్ ఇప్పుడు ఇది ఏ ఇన్వర్స్, సంథింగ్ ఇంటూ జీరోని అవుతుంది. నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్, ఈ ఎక్స్ అనేది ఏంటిది, దీంతో ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఈ ఎక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ సమ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే అదే ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఎక్స్ అంటే ఏంటిది నాకు చెప్పాలి. ఈ ఎక్స్ అంటే ఏంటిది, ఇది ఈ ఎక్స్ ఇక్కడ. ఇప్పుడు ఈ ఎక్స్ అంటే ఇక్కడ రాసుకున్నాం కదా, ఎక్స్ అంటే ఏంటిది రాసుకున్నాం కదా. ఇప్పుడు వీటి వాల్యూస్ అన్నీ, ఈ ఎక్స్ అంటే 0 అంట, ఈ మొత్తం వాల్యూస్ అన్నీ జీరోస్ ఉంటాయంట. దాని అర్థం ఏంటిది, వీటి వాల్యూస్ అన్నీ జీరోస్ ఉంటాయని అని అర్థం. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ ఇలా ఇస్తాడు, ఇలా ఇచ్చినప్పుడు ఇవి జీరోస్ ఉన్నాయనుకో అది హోమోజీనియస్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వాటి మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని డిటర్మినెంట్ కనుక్కొని ఆ డిటర్మినెంట్ 0 వచ్చిందంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్. నెక్స్ట్ 0 రాలేదనుకోండి యూనిక్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్స్లో XY Z వాల్యూస్ కావాలంట. XYZ వాల్యూస్ కావాలంటే వాటి వాల్యూస్ ఏముంటాయి కనుక్కున్నాం మనం. ఓకేనా, ఈ వీడియో పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ లిఫ్ట్.